కారకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి తెలుగు రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇక ఈ విషాద ఘటనను నిరసిస్తూ మల్కాజ్గిరిలో ఆయనకు యుఐసిజేఏసీ అధ్యక్షుడు బెజవాడ రవికుమార్, తెలంగాణ క్రిస్టియన్ లీడర్స్ రేవ్ బి స్మారన్ గారు, డబ్ల్యూసీసీ దర్శన్ దండు రమేష్ అండ్ శ్రీమతి డాక్టర్ సి దండు రమేష్ గారు, పాస్టర్లు డేనియన్ రాజ్, నరేష్, ఇజ్రాయెల్ నివాళులర్పించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి కారణమైన వాస్తవాలను బయటపెట్టాలి అని, బాధ్యులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. ఏ వ్యక్తి కానీ వ్యతిరేకం కాదు, ఏ దేశానికి కూడా వ్యతిరేకం కాదు. అన్ని దేశాలు కలిసి ఉండాలి, అన్ని మతాలు కలిసి ఉండాలి, అందరు కలిసి ఉండాలి. మన భారత దేశ క్షేమం కోసం ప్రార్థన చేయాలనేదే మా తపన, మా ఆశ. అయితే ఇదంతా ఒక కోణం అయితే, దీన్ని జీర్ణించుకోలేని కొంతమంది ఈ మతం అనే మాన్నకాండ చేసి ఎవరైతే మా నాయకులు ఉన్నారో, మా వక్తలు ఉన్నారో వారిపై టార్గెట్ చేసి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మన ప్రవీణ్ అన్న విషయానికి వస్తే, ఆయనకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయని తెలిసింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ చెప్పారు, మాకు బెదిరింపు కాల్స్ వస్తూ ఉన్నాయన్న, మరి మీరు జాగ్రత్తగా ఉండండి అన్న, ఒక్కరు తిరగకండి అని కూడా వాళ్ళ స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. ఆ అన్న మామూలు వ్యక్తి కాదు, చాలా మందికి ఆదరణగా, ముసలోళ్ళకి కానీ పేదలకు కానీ సహాయం చేసే వ్యక్తి. అక్కడ కూడా హోము నడిపిస్తూ ఉన్నాడు. అయితే ఆ కోణంలో ఏ మత శాఖ భేదం లేకుండా క్రైస్తవుల పైన, పాస్టర్ల పైన జరుగుతున్న దాడు